ధనుస్సు రాశి వారికి ఈరోజు కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అదనపు సంపాదన పట్ల దృష్టి పెడతారు. అవసరానికి తగ్గట్టుగా రుణాలు అందుతాయి. క్రెడిట్ స్కోర్లు మెరుగుపడతాయని చెప్పొచ్చు. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. విద్యార్థులకి కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కొత్త గ్యాడ్జెట్లు కొనుగోలు చేయడానికి మాత్రం విద్యార్థులు ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో శుభవార్త వింటారు. అలాగే వ్యాపారస్తులు భవిష్యత్తును అర్థం చేసుకుని వ్యాపారాల్లో మార్పులు తెచ్చుకుంటారు. హోల్సేల్ వ్యాపారస్తులకి ఎక్కువ ఆర్డర్లు వస్తాయి ఈరోజు. ముఖ్యంగా స్త్రీలకి సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యతతో పాటుగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలి అనేటువంటి ఆలోచనలు వస్తాయి. విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా స్థానిక పండుగల్లో పాల్గొని మన సంస్కృతిని చాటుతారని చెప్పొచ్చు. విమాన ప్రయాణాలకు సంబంధించినటువంటి రాయితీలు పొందగలుగుతారు. ప్రయాణాలు చేస్తారు. అందమైన ప్రదేశాలు తిరుగుతారు. సెల్ఫీలు లేదా ఫోటోలు తీసుకోవడానికి అందమైన ప్రదేశాలు వెళ్తారు. కుటుంబంతో తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిపి శుభకార్యాల గురించి కూడా చర్చించుకోగలుగుతారు. శత్రువులకి సరైన గుణపాఠం చెప్పగలుగుతారు. పట్టుదలతో బాగా పనిచేస్తారు. వ్యాయామం చేయడానికి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కృషి చేస్తారు. ఈరోజు మీరు ప్రేమించినటువంటి వ్యక్తికి భయం లేకుండా మీ మనసులో ఉండే ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రపోజ్ చేసుకోగలుగుతారు. భార్యాభర్తలు వంట పనుల్లో లేదా ఇంటి పనుల్లో ఒకరికొకరు సహకారం చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల బాగుంటుంది. అలాగే గృహాలు, భూములు, అపార్ట్మెంట్లు లేదా విల్లాలు కొనుగోలు చేసేటటువంటి సమయంలో మీకు బ్యాంకు లోన్లు ఖచ్చితంగా మంజూరు అవుతాయి. అలాగే ఇంటికి ఇంటీరియర్ పనులు చేయించుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా కనపడుతుంది. మీ ఇంట్లో మీలో ఉండే క్రియేటివిటీ బయటకు వస్తుంది. సమాజంలో గుర్తింపు కూడా మీకు బ్రహ్మాండంగా లభిస్తుంది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.